విపరీతంగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన డేటానంతా కూడా తన యొక్క యాప్లోకి వాడుకొని స్కామింగ్ చేశారు. మన యొక్క పర్సనల్ వ్యక్తిగత డేటాని పాడు చేశారు. అన్ని రాజకీయ పార్టీలు ఏ పార్టీ అధికారంలో ఉన్నా చేసేది ఇదే అనడానికి. ఖచ్చితంగా అధికారంలో ఉన్న పార్టీ వాడుకోవచ్చు. ఎందుకంటే ఒక సిమ్ కార్డు తీసుకుంటే మన ఆధార్ ఖచ్చితంగా వాడు అడుగుతాడు. పాన్ షాప్లో ఉంటుంది మన ఆధార్ కార్డు. ఎయిర్టెల్ దగ్గర ఉంది మన పూర్తి డేటా. రిలయన్స్ ఇచ్చారు ఫస్ట్ టైం ఆధార్ డేటా మొత్తం కూడా. సుప్రీంకోర్టు చివాట్లు పెట్టి వరకు తీసుకున్నారు. ఇది ద గ్రేట్ ఆయన పేరేంటి అప్పుడప్పుడు వచ్చి ఉత్తరప్రదేశ్ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గారు లబ్బ కొట్టుకున్నారు. నేను దాకా బీజేపీ వాళ్ళందరూ కూడా. దీని తర్వాత నమో యాప్. నమో యాప్ ఏదైతే ఉందో నమో యాప్ అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్ ఫేస్బుక్ ని ఫాలో అవుతున్నాడు. యాజ్ ఇట్ ఈజ్ ఫేస్బుక్ ని ఫాలో అయ్యి ఫేస్బుక్ లో ఏదైతే మనం ఒకసారి సైన్ ఇన్ అయితే మనం ఒకసారి మన డీటెయిల్స్ ఇస్తే మన యొక్క కాంటాక్ట్స్ లో ఉన్న డీటెయిల్స్, మన ఫ్రెండ్స్ డీటెయిల్స్, మన ఫ్రెండ్స్ ఫోన్ నంబర్లు మొత్తం కూడా వెళ్ళిపోతాయి నమో యాప్ లో. మర్చిపోయాను ఇందాక చెప్పినటువంటి దీంట్లో అమిత్ షా గారు చెప్పినటువంటి దీంట్లో మొత్తం బెనిఫిషియరీస్ ఎంతమంది తెలుసా అండి? 22 కోట్ల మంది. అంటే ఒక కుటుంబంలో 24 కోట్లు ఇంటూ 2 వేసుకోండి, 90 కోట్ల ఓట్లకు సంబంధించినటువంటి డేటా మీ దగ్గర లేదు. దీన్ని చౌర్యం అంటారా? డేటా దొంగిలించినటువంటి ఏంటి తెలుసా? మన సరిహద్దులకు సంబంధించినటువంటి, మన సైన్యానికి సంబంధించినటువంటి, మన పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఏవైతే మన రహస్యాలు, మన దేశ రక్షణ వ్యవస్థ రహస్యాలు చోరీ చేయడాన్ని డేటా చౌర్యం అంటారు. ఈ రోజున సిట్టు వేశారు. సిట్టు వేసి ఏం చెప్తారు మీరు? ఈ ప్రభుత్వం వేసినా ఆ ప్రభుత్వం వేసినా, ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం వేస్తే చంద్రబాబు నాయుడు గారిని దొరాలని చెప్తారా? ఏం చెప్తారు? దీన్ని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ తంతు మొత్తం నడుస్తూ, ఇక్కడ ఈ తంతు నడవటానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా మీకు? రైల్వే జోన్ అనే అంశం సంకనాకి పోయిందా లేదా? మీరందరూ నిజంగా చెప్పండి. అర్థం పర్థం లేని ఒకటికి ఈ అంశం ఈ రోజున నేషనల్ లెవెల్లో చుట్టుకోబోతా ఉందో, బీజేపీ ప్రభుత్వానికి చుట్టుకోబోతా ఉందో, దాన్ని మ్యానిపులేట్ చేయడానికి ఒక వ్యక్తితో కేసు పెట్టించి నా వివరాలన్నీ పోయి, వివరాలు పోవడం అంటే ఏంటో తెలుసా? నాకు జూబ్లీ చెక్ పోస్ట్ ఆంధ్ర బ్యాంకులో నాకు నా గోల్డ్ని దాచిపెట్టుకోవడానికి ఒక లాకర్ ఉంది. ఆ లాకర్ని గెలికినట్టు నాకు అనుమానం వస్తే నేను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే పోలీసులు ఏం చేస్తారండి? నేను మేనేజర్ కంప్లైంట్ ఇస్తే న్యాయం జరుగుతుందా జరగదని చెప్పి పోలీసులకి నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా. పోలీసులు వచ్చి ఎవరిని అడగాలండి? బ్యాంకు వాళ్ళని కదా అడుగుతారు. ఆంధ్రప్రదేశ్ డేటా పోతే ఎవరిని అడగాలండి? మీరు వచ్చి అడగాల్సిన ఆంధ్రప్రదేశ్ని కదా. మీరు ఎవరో ఐటీ గ్రిడ్ అనే సంస్థ మీదకి వెళ్ళిపోయి మీరు వాళ్ళ మీద దాడులు చేసి దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేస్తూ ఉంటే, డేటా మీరు భారతదేశంలో ఫస్ట్ టైం ఎన్నికల కమిషన్తో, అసలు ఎన్నికల కమిషన్ ప్రాథమిక నియమావళిని ఉల్లంఘించినటువంటి అధికారులు బన్వర్లాలు, రజిత్ కుమారు, మీరందరూ ఇంక్లూడింగ్ నేషనల్ గవర్నమెంట్తో సహా మీరందరూ కూడా ఇదే ఎన్నికల కమిషను ఈ విధమైనటువంటి విధానాన్ని, అంటే మీరు ఏదైతే ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్న డేటాని తెలంగాణ ప్రభుత్వ సమగ్ర సర్వేని రెండింటిని బేరీజ్ వేసుకొని ఓట్లు డిలీట్ చేస్తారా? మీకు ఎవడిచ్చాడండి ఆ హక్కు? దొంగ అయినా, దొర అయినా, దుర్మార్గుడైనా, రేపిస్ట్ అయినా, ఎవడైనా సరే భారతదేశం రాజ్యాంగం ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి వాడికి కూడా ఓటు హక్కు కల్పించాలి. చట్టాలు వాడి పర్సనల్ విషయాలన్నీ కూడా టేక్ కేర్ చేస్తాయి. మీకు హక్కు లేదు, తొలగించే హక్కు లేదు. ఎన్నికల కమిషను ఏదైతే ఏ సోర్స్ అయితే ఉపయోగించి, ఏ అప్లికేషన్ సోర్స్ అయితే ఉపయోగించి ఓట్లను తొలగించిందో ఆ సోర్సు మీరు తెలంగాణ ప్రభుత్వాన్ని హైడ్ చేసుకున్నారా? హైడ్ చేసుకుంటే చెప్పండి ప్రజలకి. హైడ్ చేస్తే ఎన్ని డిలీషన్స్ చేశారు ఈ రోజుకి అది చెప్పండి. డేటా చౌర్యం మీరు చేసి దొంగ అని ఎదురుగా మాట్లాడితే, ఆంధ్రప్రదేశ్ మీద ఎగబడితే, ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఎన్నుకుంటే రేపొద్దున చంద్రబాబు వస్తాడు, లేకపోతే ఇంకో జగన్మోహన్ రెడ్డి వస్తాడు, లేకపోతే ఇంకో పవన్ కళ్యాణ్ వస్తాడు. అది కాదు ఇష్యూ ఇక్కడ. పదే ప్రతిసారి ఆంధ్రోడు దొంగ, మా అన్నాన్ని తిట్టారు, మా బిర్యానీని తిట్టారు. పేడలా ఉంటుంది మా బిర్యానీ.
మేము దొంగ నా కొడుకులమా? ఈ ప్రెస్ మీట్కి వస్తుంటే నా భార్య నా చేతులు పట్టుకొని, 2 చేతులు పట్టుకొని ఏడ్చి నా కాళ్ళు పట్టుకొని వద్దు వద్దు ఇది చేయొద్దు అంది. అంత భయపడుతూ ఎందుకు బతకాలండి అక్కడ? అంత భయపడుతూ ఎందుకు బతకాలి మనం అక్కడ? మనకు స్వేచ్ఛ లేదా ఈ దేశంలో? కేసీఆర్ని చూస్తే భయపడాలా? ఎందుకు భయపడాలి? మీరు మా ప్రతినిధి అండి, మేము ఎన్నుకున్నటువంటి ఒక నాయకుడు. మిమ్మల్ని చూసి భయపడటం ఏంటండి? మేము ఏ రాజకీయ నాయకుడిని చూసైనా మీరు ఎన్నో వాగ్దానాలు ఇచ్చి వాటిని ఫుల్ఫిల్ చేయండి. ప్రజలను భయపెట్టడం ఏంటి? లోకల్లో ఉన్న రాజకీయ నాయకులను భయపెట్టడం ఏంటి? వ్యాపారస్తులను భయపెట్టడం ఏంటి? ఎథికల్ హ్యాకింగ్. మీరు ఈ రోజున హైదరాబాద్ బ్రాండ్ వాల్యూని ఈరోజు చంపేశారు. కంపెనీలు వస్తే మీకు ఇష్టం లేకపోతే ఆ కంపెనీల మీద దాడులు చేపిస్తారా? ఇది మీ బ్రాండ్ వాల్యూ పోయినట్టు కాదా? శివాజీ గారి మేజర్ డిమాండ్స్ చెప్పండి. 3 అది నా ఇష్టం కదండి, ఇది నా ఇష్టం కాదండి. ఇది ఏపీ ప్రశ్నలే తర్వాత సమాధానం చెప్పి తర్వాత ప్రశ్నలు వేయండి. సార్ మీరు ఎందుకు ఆపుతున్నారు నన్ను మధ్యలో? నన్ను చెప్పనండి మొత్తం. నేను ముందే చెప్పాను మీకు, నేను ముందే చెప్పాను సార్, నేను ముందే చెప్పా. దానికి రిలేటెడ్ అంటే నాకు తెలుసు మీరు వాదించడానికి వచ్చారు. ఏం వాదించుకోండి, ఏమన్నా వాదించుకోండి. నేను చెప్పాలనుకున్నది ఇక్కడ సాక్షి వాళ్ళు చెప్తాను, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తాను. నేను ఆగను. ఎవరు చెప్పినా నేను ఆగను. నేను చెప్పాలనుకున్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తప్పు చేస్తే మీ దగ్గర కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉన్నాయి, వాటితో ఎంక్వైరీ చేయించుకోండి. అంతేగాని ఇలా ప్రజలను మభ్య పెట్టడం, ప్రజల్ని ఇబ్బంది పెట్టడం ఏమిటిది? ఏమిటి చర్యలు? దీన్ని మీరు ఇక్కడ కూడా స్వేచ్ఛ లేదు మనకి. ఇక్కడ కూడా స్వేచ్ఛ లేదు మనకి. మన ప్రాంతంలో ఈ ప్రాంతంలో ఇలా జరుగుతుంటే స్వేచ్ఛ లేదా నాకు? ఇంత దుర్మార్గంగా జరుగుతూ ఉంటే ఈ ప్రెస్ మీట్ భంగం చేయడంలో ఎవరి పాత్ర ఉంది? నేను ఖచ్చితంగా చెప్తాను. ఆంధ్రప్రదేశ్ ఈ ఐటీ విషయంలో ఎటువంటి పొరపాటు చేయలేదు. సాక్ష్యాధారాలతో సహా తీసుకొచ్చాను, సాక్ష్యాధారాలతో సహా ప్రూవ్ చేస్తున్నాను. దానికి సంబంధించినటువంటి డేటాను మీ అందరికీ ఇస్తున్నాను, ప్రతి ఒక్కరికి ఇస్తున్నాను. దానికి సంబంధించినటువంటి ఇంకా వివరాలను కూడా వీడియో రూపంలో కూడా ఇచ్చాను. మీకు ఎవరు కావాలంటే వాళ్ళు వేసుకోండి, లేకపోతే లేదు. చుక్కల భూమి హోదా డేటా చోరీ అసలు ఏ పార్టీలో ఉన్నారు? దేని మీద మీరు ఉద్యమం చేస్తున్నారు? నేను మామూలు ప్రజల తరపున అయిపోయిందండి. ఖచ్చితంగా చుక్కల భూమి సమస్య క్లియర్ అయింది. ఏదైతే ప్రత్యేక హోదా ఉద్యమం పట్టుకున్నానో దాన్ని రాజకీయ పార్టీల మధ్య నిర్భయంగా ఉంచగలిగాను. ఇది నేను ధైర్యంగా చెప్పగలను. చుక్కల భూముల సమస్యను పరిష్కరించాను. అలాగే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ధైర్యంగా నిలబెట్టాను. ఏ రోజైనా సరే ఒక పాలెం బస్సు విషయం తీసుకున్నా, ఏ విషయం తీసుకున్నా సరే నేను నిర్భయంగా నిలబడ్డాను. నేను ఎవరికి కూడా భయపడే మనిషిని కాదు. నాకు కావాల్సినటువంటి నేను ఈ రోజున ప్రజలకు నిజాలు తెలియాలి. ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేకుండా ప్రజలను ఇంత దుర్మార్గంగా మభ్యపెట్టి ఏదైతే మన ప్రత్యేక హోదాని జోన్ని డైవర్ట్ చేస్తున్నారో దాని గురించి నేను మీ అందరికీ చెప్తా ఉంటే 100% కేంద్ర ఎన్నికల కమిషన్ ఈ విషయంలో చాలా తప్పు చేసింది. దానితో సాక్ష్యాధారాలతో సహా మీ ముందు పెడుతున్నాను. మరి ఎవరిని తిట్టాలా? సమస్య తప్పెవరు చేస్తే వాళ్ళు తిట్టాలి కదా. అదే సమస్య. డేటా చోరీ ఎవరు చేశారు? ఇంకొక విషయం ఏంటంటే కూర్చోండి సార్, మీకు సమాధానం చెప్తాను. ఒక్కొక్కళ్ళు మాట్లాడితే సమాధానం చెప్తాను సార్. ఒక్క నిమిషం నేను చెప్తానండి. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తాను. కాకపోతే ఏంటంటే నలుగురు మాట్లాడితే ఎవరికి వినపడదు.
ఒక్కొక్కళ్ళు అడగండి, నేను సమాధానం చెప్తాను. నన్ను కంప్లీట్ చేయండి ఫస్ట్. ప్రెస్ మీట్ కంప్లీట్ చేస్తే ఏ పార్టీలో ఉన్నారు మీకు పర్సనల్ ఎంత ఒక నిమిషం నన్ను ఫినిష్ చేయండి. నన్ను ఫినిష్ చేసిన తర్వాత క్వశ్చన్ నేను సమాధానం చెప్తా. ఒక నిమిషం. ఇంకొక విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కూడా జనవరికి ముందు ఇదే ఫార్ములా ఉపయోగించి ఆంధ్రప్రదేశ్లో కూడా ఓటర్లు తొలగించడమైనది. అది నిజం. జనరల్గా ఏంటంటే ఈ రోజున ప్రతి ఒక్క ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, మీ ఓటు ఈ రోజున ఎన్నికల కమిషన్ యాప్లో ఉంది అంటే అది 100% నిజం కాదు. ఎందుకంటే మీరు రేపు పోలింగ్ బూత్ పోయినప్పుడు అక్కడ మీ ఓటు ఉండదు. ఇది తెలంగాణలో కూడా జరిగింది. ఓటు హక్కు అనేది ఒక మనిషి యొక్క జన్మ హక్కు. ఒక మనిషి బతికున్నాడు అనడానికి ఒక ప్రూఫ్. అది మన హక్కుని హరించే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదు, ఏ కమిషన్కి లేదు. భారత ఎన్నికల కమిషన్ ప్రాథమిక నియమావళిని పూర్తిగా తప్పి ముఖ్యమంత్రులతో లాలూచీపడి డేటాని మీరుగా అప్పచెప్పి ఈ రోజున ప్రధానమంత్రి యాప్లో ఉన్నటువంటి నమో యాప్లో ఉన్నటువంటి డేటాలో వివిధ బీజేపీ రాష్ట్రాలు ఎక్కడైతే పరిపాలన ఉన్నాయో అక్కడ 88 కోట్ల మంది వాళ్ళ కంప్లీట్ డేటా బీజేపీ చేతిలో ఉన్నప్పుడు తీసుకొని రమ్మన్నాడు క్లియర్గా. అమిత్ షా గారు క్లియర్గా తీసుకొని రమ్మన్నాడు ముఖ్యమంత్రులు. మీరు అది తీసుకురండి, ఇక్కడికి మీరు తీసుకొని రమ్మని చెప్పి క్లియర్గా ప్రెస్లో చెప్పాడు. ఇందులో నేను ఆడేబద్ధం ఏంటి? సో కాబట్టి ఇక్కడ డేటా అనే దాన్ని కేవలం డైవర్ట్ చేయడం కోసం, రాజకీయాలు డైవర్ట్ చేయడం కోసం, మన హోదాని, మన రైల్వే జోన్ని డైవర్ట్ చేయడం కోసం ఆడినటువంటి ఒక కొత్త నాటకం. అంతకు మించి దీంట్లో ఎటువంటిది లేదు. అధికారులందరూ కూడా ఐఏఎస్లు కావచ్చు, ఐపీఎస్లు కావచ్చు, వాళ్ళు ఖచ్చితంగా బాగా చదువుకున్న వాళ్ళు, విఘ్నత ఉన్నవాళ్ళు, వాళ్ళు ఖచ్చితంగా నిజాలు తెలుస్తారు. ఎవరిని తప్పు పట్టడం లేదు. ఇక్కడ తప్పు పడుతున్నది డేటా చౌర్యం అనేది 2015లోనే జరిగింది. అది తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో జరిగిందని ప్రూఫ్లు మీరు చూపిస్తే ప్రజలకు చూపించడం తప్పులేదు. ఇలా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయడమే. ఆ కన్ఫ్యూజన్కి ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా కూడా మాకు రావాల్సినటువంటి హక్కుల్ని కేంద్ర ప్రభుత్వం నిలదీయకుండా మీడియా మొత్తం ఇదే గోల, డేటా 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 డేటా. దాని గురించి నిజాలు తెలియాలి కదా ప్రజలకి. దానికోసం ఇవన్నీ కూడా మీరు ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకోండి సార్. మీరు ఇందులో నేను గ్రీన్ మార్క్ చేశాను, ఆ గ్రీన్ మార్క్లో తీసుకోవచ్చు. దాని తర్వాత సార్ సమాధానం తర్వాత చెప్పండి. ఇంకా నాకు కంప్లీట్ ఎవిడెన్స్ బాస్. ఆ రోజున ఎవిడెన్స్ అండి ఇది. ఇది పత్రిక కాదు, ఎలక్షన్ కమిషన్ రాసినటువంటి ఉత్తరం. ఇది ఆర్టీఏ నుంచి తీసుకున్నటువంటి లోకల్ ఎన్నికల కమిషన్, కేంద్ర ఎన్నికల కమిషన్కి రాసినటువంటి లెటర్ అండి ఇది. నేను ఇక్కడేమి మీకు వేరే నా సొంత పేపర్లు తీసుకొచ్చి ఇవ్వలేదు కదండి. సార్ ఇటువంటి సార్ ఏంటండి ఇది సార్, ఇట్లా మీరు అడిగితే నేను కరెక్ట్ సమాధానం చెప్తాను. ఎస్, అక్కడ తెలంగాణలో ఓట్లను తీసేసిన విధానంలో మాకు ఇవన్నీ ఆధారాలు చూసిన తర్వాత మాకు తెలిసినటువంటి ఒకే ఒక అంశం ఏంటంటే, వాళ్ళ ఇంటి పేర్ల ఆధారంగా, వాళ్ళ యొక్క ప్రాంతాల పేర్ల ఆధారంగా ఓట్లు తీసేశారు. ఇక్కడ కూడా అదే ప్రాతిపదికన అమలుపరుచుంటే ఏదో ఒక కులానికి నష్టం జరుగుతుంది, ఏదో ఒక ఏరియాకి నష్టం జరుగుతుంది. అదైతే నిజం, అది పక్కా. ఇది నేనేదో కొత్తగా తయారు చేసుకుని వచ్చింది కాదండి. ఇది స్వేచ్ఛ అనేటటువంటి ఒక ఆర్గనైజేషను, స్వేచ్ఛ అనే కిరణ్ కుమార్ అనే వ్యక్తి ఆధ్వర్యంలో ఒక ఆర్గనైజేషను దేశవ్యాప్తంగా దీని మీద ఒక మహా ఉద్యమం చేస్తూ ఉంటే ఆ వ్యక్తుల్ని కలిసి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొని ఈ రోజున ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. అది మొత్తం కూడా ఆర్టీఏ రూపంలో ఆర్టీఏ వాళ్ళు అప్లై చేస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ పంపించినటువంటి లెటర్స్ ఇవి. సెక్షన్ ఆఫీసర్ల మధ్య నడిచినటువంటి లెటర్స్ ఇవన్నీ. దీంట్లో మీకు అన్ని వివరాలు ఉంటాయి. వెనక పక్క ఆ రోజున 2015వ తేదీ నాటికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాల్లో ఆధార్కి అనుసంధానమైన ఓట్ల సంఖ్య కూడా ఉంటుంది. ఇందులో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉంది. ఇందులో ఇదేది ఫ్యాబ్రికేటెడ్ కాదు, అది మనం ఇచ్చేది కాదు. ఖచ్చితంగా దుర్మార్గం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క పౌరుడికి కూడా నేను అప్పీల్ చేసేది ఏంటంటే, మీ ఓటు నిజంగా ఉందా? ఈ రోజున ఓట్లు పోయినాయని చెప్పి కొంతమంది
ఎలక్షన్ కార్యాలయానికి వెళ్ళినప్పుడు మనకు ఒక మెసేజ్ వస్తూ ఉంది. ఆ మెసేజ్ ఏంటంటే మీరు నమోదు మీ పేరు మీరు నిజమే, మీ ఓటును మేము నమోదు చేస్తున్నామని వస్తుంది. కానీ ఇదే విధంగా అక్కడ కూడా జరిగింది, తెలంగాణలో కూడా జరిగి బూత్ దగ్గరికి వెళ్ళేసరికి మన ఓటు లేదు. ఎవరికి సమాధానం చెప్పాలి? ఇది హక్కు. ఓటు వేయటం అంటే ఒక మనిషిని నేను బతుకున్నానని చెప్పటం, మనకు రావాల్సినటువంటి హక్కుల్ని మనం సాధించుకోవడానికి మనకు ఒక ప్రూఫ్. ఈ భూమి మీద, ఈ ప్లానెట్ మీద మనం ఒక మనిషిగా పుట్టామని చెప్పడానికి ఒక ప్రూఫ్ అది. ఆ ప్రూఫ్ను హరించే హక్కు ఏ రాజకీయ పార్టీకి లేదు. సో దీనివల్ల జరిగిన పరిణామాలన్నింటినీ కూడా సవివరంగా నేను ఒక వీడియో రూపంలో కూడా చేశాను. మీకు ఇష్టమైతే ప్లే చేసుకోండి, లేకపోతే వదిలేసేయండి. నాకేం అభ్యంతరం లేదు. ఏ రాజకీయ పార్టీకి కొమ్ముగాల్సిన అవసరం నాకు లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం నిరంతరం పోరాడుతూనే ఉంటా. నేను ఎవరికి భయపడే వ్యక్తిని కాదు. నన్ను భయపెట్టాలనుకుంటే మాత్రం అది ఆ భయపెట్టే వాళ్ళ మూర్ఖత్వం తప్పితే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అండి. అదే కదా, ఇప్పుడు వాళ్ళు ఏదైతే ఒక అప్లికేషన్ తయారు చేశారో ఆ అప్లికేషన్ ప్రకారం దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయమని అన్నారు. ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేసినటువంటి అండి. అదే కదా నేను చెప్తున్నాను మీకు. ఇందులో SRDH అనేటటువంటి ఒక అప్లికేషన్ని అఫీషియల్గా మీరు ఎంగేజ్ చేసుకున్నారా? చేసుకున్నట్టయితే SRDH అప్లికేషన్ని మీరు ఏదైతే డిలీషన్కి వాడినటువంటి సోర్స్ని మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టమని అడుగుతున్నాం. అప్పుడు తెలుస్తుంది ఎన్ని ఓట్లు పోయినాయి. ఈ రోజు కూడా భయం ఏంటంటే, ఇప్పుడు రేపు ఒక్క నిమిషం, ఇప్పుడు ఒక వ్యక్తి ఒక పిల్లు వేశారనమాట. ఇదే స్వేచ్ఛ అనేటటువంటి వ్యక్తులు ఒక పిల్లు వేసినప్పుడు ఆ పిల్లులో రేపొద్దున ఈ వారంలో, రేపు సోమవారం తర్వాత అది హియరింగ్కి వస్తుంది, తీర్పు రాబోతా ఉంది. దానికి భయపడి, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఎన్నికల నియమాలను ఉల్లంఘించడం, ప్రజల యొక్క హక్కులను హరించి వేయటం, అటువంటి పరిస్థితి మిగతా రాష్ట్రాల్లో రాకూడదనే ఉద్దేశంతో ఈ సంస్థ చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగానే రాబోయే తీర్పు. దాన్ని డైవర్ట్ చేయడం కోసం డేటా చోరీ అనే కార్యక్రమాన్ని పెట్టారు తప్పితే ఇది ఏ రాష్ట్రంలోనైనా ఏ పార్టీ అయినా సరే ఒకవేళ ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడితే మాత్రం అది నిర్ద్వందంగా తప్పే. ఇది ఎక్కడ కూడా ఇది కామన్ సెన్స్ తోటి ఆలోచించాల్సినటువంటి విషయాలు. కామన్ సెన్స్. ఎవడన్నా చోరీ చేయాలనుకుంటే ఆఫీస్ హైదరాబాద్లో పెట్టుకోడు, తీసుకెళ్లి అమెరికాలోనే పెడతాడు. వాళ్ళ రాజకీయ పార్టీలకు బ్రహ్మాండమైన టెక్కీస్ ఉన్నారు. సింపుల్ కామన్ సెన్స్ అండి అందరికి కూడా, మాకందరికి కూడా. ఎక్కడ ఎవరు మోసం చేయలేరు. నిజం నిలకడగా తెలుసు తప్పితే ఊరికే ఉడతూపులు బాగానే ఉంటాయి, అవి పెద్ద వర్కౌట్ అయ్యే పరిస్థితి కాదు. ఇప్పుడు అందరికి కూడా మీకు ఛానల్స్ అన్నిటికి కూడా నా దగ్గర ఉన్న ఒక్క నిమిషం, ఎందుకంటే గుడ్ క్వశ్చన్ సార్. అశోక్ అనే అతను ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు ఎవరికి. జనరల్గా అనుకునేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఈ గవర్నమెంట్ ఉంది కాబట్టి అతను దొరకడు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పచెప్పదు అనేది తెలంగాణ యొక్క ఉద్దేశం. ఇతను ఎప్పుడు పట్టుబడతాడంటే, ఎప్పుడైతే అంటే కుట్రలో భాగం ఉంటే, ఎప్పుడైతే ఎన్నికల కోడ్ వస్తుందో, ఎందుకంటే లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ వస్తుందో ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసరు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉద్యోగం చేస్తున్నట్టే. ఆయన టీచర్ కావచ్చు, పోలీస్ ఆఫీసర్ కావచ్చు, డీజీపీ కావచ్చు, ఎవరైనా సరే ఎలక్షన్ కమిషన్ కింద వాళ్ళు ఒక సింపుల్ ఒక ఇష్యూ చేస్తారు నోటీసు. అతను ఎక్కడున్నాడో పట్టుకోండి. పోలీసులు తెచ్చుకున్నా పట్టుకోవడం పెద్ద కష్టమైన విషయమా? సో ఏదైనా పాసిబిలిటీ ఉందండి. అశోక్ ఖచ్చితంగా ఎప్పుడైతే నోటీస్ ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందో దాని తర్వాత వీళ్ళు పట్టిస్తారనే అభిప్రాయం నాకుంది. ఏదైతే ఈ సిట్టు వేశారో, ఈ సిట్టు అనేది, ఈ సిట్టు వెనక ఉన్నటువంటి డ్రామా నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఈ సిట్టు అనే దాన్ని రేపొద్దున ఈ రాజకీయ వ్యూహాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డేటా చోరీకి పాల్పడ్డాడు కాబట్టి దాని నివేదిక ఒక ఎలక్షన్కి 10 రోజుల ముందో 15 రోజుల ముందో ఇచ్చి ఖచ్చితంగా డేటా చోరీ జరిగిందని చెప్పి నేషనల్ మీడియా మొత్తం ముందు పెడతారు. అసలు ఆల్రెడీ డేటా చోరీ ఇక్కడ జరుగుతూ ఉంది. దాని తర్వాత ఏదైతే మీకు ఇచ్చిన పేపర్లో అక్కడ జరిగిపోయింది. ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యాప్లో ఎప్పుడో అనుసంధానం చేసేసి వాళ్ళు మన ఎలక్షన్ జరిగినప్పుడు ఓట్లేయమని చెప్పి జనానికి ఫోన్ చేసి అడగటం జరిగింది. ఇదిగో మీకు ఎప్పటిదాకింది సార్. నేను ఒక గంట క్రితం గంట కాదులే సార్, ఒక 2-3 అవర్స్ బ్యాక్
ఒక మెసేజ్ పంపించండి. 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి కనపట్లేదు, 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి డేటా వివరాలు మా దగ్గర ఉన్నాయి, కాంటాక్ట్ మీ అని ఒక నెంబర్ కూడా ఫార్వర్డ్ చేస్తున్నారు. డేటా అనేది ఎవ్రీవేర్ అవైలబుల్ అండి. మనకి ఏ ఆఫీసు పోయినా దొరుకుతుంది, ఈ సిమ్ కార్డులు అమ్మే షాపుల్లో దొరుకుతుంది డేటా. ఆధారే డేటా, మన వివరాలే డేటా. ఏదో బ్రహ్మ పదార్థంలాగా పోయింది మీరందరేమో ప్రజలందరేమో వీళ్ళు ఇచ్చే సంక్షేమ పథకాలకి అందరం మొత్తం డేటాలు ఇచ్చేస్తున్నాము. పోయింది అని అనుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ అప్లికేషన్ తయారు చేయడానికి ఓ ప్రైవేట్ కంపెనీకి ఇస్తారు. ఇదంతా కొంతమంది వ్యాపారం చేసుకుంటుంటారు. సో లేదు సార్, మీ ఆలోచన ఆవేశం ఎవరి కోసం? జన్మకైన ఓటుకు ఏ పార్టీకి చెప్తారో చెప్పండి. మీరు ఎవరిష్టం వాడి హక్కు ఎప్పుడు చెప్పారు. అట్లా ఎవరు కూడా పలానా కోటేమని చెప్పేవాళ్ళు మూర్ఖుడు. ఎవరైతే ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు వేసుకుంటారు. అదేమి క్వశ్చన్ అండి బాబు. సార్ ఇది తప్పు లేదు అన్నప్పుడు పట్టుకోండి, నన్ను అడిగితే నేను ఈ పట్టుకోండి సార్, నేను వద్దని ఆగానే తెలుగుదేశం పార్టీ కదా కన్ఫ్యూజ్ చేస్తున్నారు ప్రజలు. 10 రోజుల నుంచి తన్నకలాడుతున్నారు దీని మీద. నేను ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ఇబ్బందుల్లో ఉన్న ప్రతిసారి వస్తానండి. ఎవరికి భయపడే మనిషిని కాదు. ఏ రాజకీయ పార్టీ కొమ్ముగాల్సిన అవసరం లేదు. అలాగైతే నిలబడొచ్చుగా బ్రహ్మాండంగా ఇప్పుడు ఎలక్షన్లో. ఏది అంతే, రాజకీయ వ్యూహాల్లో భాగం అంతే, ఏం లేదని చెప్తున్నా. ఇప్పుడు అందుకే ఈ ప్రెస్ మీట్ పెట్టింది. ఎవడో కూడా ఇందులో ఏం లేదు, చక్కగా ఎవడ పనాడు చేసుకుంటున్నారు, ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుంటున్నారు. మనల్ని కన్ఫ్యూజ్ చేసి ఏదైతే జోన్ ఉందో జోన్ అంశం పక్క పోయిందిగా. రైల్వే జోను ఒక డబ్బాకోర్ జోన్ ఇచ్చేసి దాన్ని పక్క పెట్టేశారు. హోదా అంశమే లేదు, అన్ని పక్క వెళ్ళిపోయినాయి. ఓన్లీ ఇదే డేటా. ఏ డేటా? నేను కాదు సార్, లేదు, ఇది ప్రూఫ్స్ అండి, వాళ్ళు రాసిన ప్రూఫ్స్. ఇది నేనేం చెప్పట్లేదు, తప్పు నేను పట్టట్లేదు సార్. ఇది కోర్టులే తప్పు పట్టిని. కొల్లీడు అయితే కాదు సార్, తప్పేముందనా సార్? మీరు వక్రీకరిస్తున్నారు. నో, నేను ఇక్కడ జరిగితే తప్పుందలా, ఇక్కడ పోయి చూసుకోమని చెప్తున్నా. ఓటర్ల మంది ఉందని చెప్పి సంతోషపడొద్దు, తీసేసే పరిస్థితులు ఉన్నాయి, పోయి చూసుకోండి అని చెప్తున్నా. ఎలక్షన్ రేపు పొద్దున బూత్లోకి వెళ్ళినప్పుడు ఓటు లేదు అంటే ఎవరు చూస్తాడు? శివాజీ గారి మీరు అంత బాధపడుతున్నంత ఎదిగా ప్రజలు లేరు, ఓటర్లు. ఓరి అమ్మ పెన్షన్ ఇప్పిండి ఆయనకి. అదే చెప్తున్నా, కింద అదే చెప్పానండి. ఎట్లా పడితే ఎట్లా అంటే ఇక్కడ పెట్టలేము. ఫర్దర్గా మాకు కావాల్సినంత చోట ఎక్కడ చోట పెట్టు. నేను గౌరవంగా, ఎందుకంటే ప్రెస్ క్లబ్లో పెడితే బాగుంటుంది. సో కాబట్టి ఉన్న విషయం ఇదండి. ఇక్కడ డేటా చౌరీ అనే పదానికి అసలు అర్థం లేదు, ఏమీ చేయలేదు తెలంగాణ ప్రభుత్వం. కేవలం రేపు పొద్దున పార్లమెంట్ ఎలక్షన్స్లో తిరిగి ఆంధ్ర ప్రాంతాన్ని బయటికి తీసుకొచ్చి దాని ద్వారా లబ్ధి పొందాలనే ఉద్దేశము. అట్ ది సేమ్ టైము తనకు ఎవరైతే ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు ఉన్నాడో అతన్ని బ్లేమ్ చేయడం కోసం. వీటన్నిటికైనా ముఖ్యమైన విషయం, ఇంత డ్రామా చేయడానికి గల కారణాలన్నింటినీ కూడా వివరాలతో సహా వీడియోలో పొందుపరిచాను. మీకు అవకాశం ఉంటే చూసుకోండి. ఎందుకంటే గంటలు చెప్పడానికి ఆళ్ళు వేయరు, మీ దగ్గర డేటా సరిపోదు, నాకు అంత ఓపిక లేదు 3 గంటల సేపు కూర్చోడానికి. సర్వే ఆంధ్రప్రదేశ్లో జనవరికి ముందు ఓట్లు తొలగించబడ్డాయని చెప్పారు. ఏ విధంగా అయితే తెలంగాణలో ఓట్లు తీస్తారో ఇక్కడ కూడా అదే రకంగా తీస్తారు. ఎలక్షన్ కమిషన్ తీసేసిందని చెప్పారు. తొలగించబడిని అని చెప్పి కొంతమంది నా దగ్గర కూడా ఫిర్యాదు తీసుకొచ్చారు. నాకు తెలిసినటువంటి వ్యక్తులు కూడా. అయితే నేను చెప్పింది అదే, ఇదే పద్ధతి తెలంగాణలో జరిగింది. మా ఫ్రెండ్స్కి వచ్చింది, ఏది మీ ఓటు నమోదు చేయడం అయిందని. తిరిగి తీరా పోయి చూస్తే బూత్ దగ్గర పోతే ఓటు లేదు. ఆ జాగ్రత్త పడండి అని చెప్పాను. ఎలక్షన్ కమిషన్ ఇష్టం అయిపోయింది ఇప్పుడు. నరేంద్ర మోడీ గారు ఎలా డిసైడ్ చేస్తే అలా జరుగుతుందని నా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఓటర్లు కానీ పార్టీ అప్లికేషన్ నరేంద్ర మోడీ గారికి ఎలా జరుగుతుంది?
ఖచ్చితంగా అండి. ఎలక్షన్ ఇప్పుడు డేటా ఎవరి దగ్గర ఉంటుంది? డేటా ఉంది కదా, ఎలక్షన్ కమిషన్ దగ్గర డేటా ఉంది. డైరెక్ట్ తీసిపోయి టీఆర్ఎస్కి ఇచ్చింది. డైరెక్ట్ తీసిపోయి టీఆర్ఎస్కి ఇచ్చిందండి. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ డేటాని ప్లస్ ఓటర్ లిస్ట్ని మొత్తాన్ని కలిపి వాళ్ళకి ఇచ్చింది. క్లియర్గా ఉంది దీంట్లో. పైలట్ ప్రాజెక్ట్ కూడా దేశం మొత్తం ఇదే ఇంప్లిమెంట్ చేయమన్నారు. వాళ్ళకి అనుకూలంగా ఉన్న విధంగా మార్చుకుంటున్నారేమో ఎవడో తెలుసు. ప్రజలు జాగ్రత్త పడమని చెప్తున్నా, నేను చూసుకోమని చెప్తున్నా. లేదండి, కాదు. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అదే పద్ధతిని ఇక్కడ కూడా ఇంప్లిమెంట్ చేసిన ఆశ్చర్యం లేదు. కాదు సార్, ఎందుకు తెలంగాణ సెటిలర్ కాదు, తెలంగాణలో ఆపోజిట్ పార్టీ ఓట్లు కూడా పోయినాయి. ఒట్టి సెటిలర్ దగ్గర అదే ఎంతమంది పోయినాయి బయట పెట్టమని నన్ను అడిగితేనే, నేషనల్ మీడియాలో రచ్చ అయితేనే, అదే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో అడిగితేనే టర్న్అవుట్ చేశారు మొత్తం కేసీఆర్ గారు. మనం ఇక్కడ అందులో ఏమీ లేదన్న విషయం ఆయనకి తెలుసు. జస్ట్ టైం పాస్, డిఫెన్స్లో పెట్టడం, వ్యక్తిగతమైనటువంటి ఆలోచనలతోటి డిఫెన్స్లో పెట్టడం. సహజంగా నేను తప్పు చేయకపోయినప్పుడు ఇదేంట్రా బాబు నేను తప్పు చేయలేదు ఏంటి అనే టెన్షన్లో ఉంటామని తప్పితే, అతను అట్లా ఉన్నప్పుడు ఇంకా బౌన్సర్లు వేస్తూ ఉన్నాడు. బౌన్సర్లకి దొరికారనుకోండి, వేసుకోమ్మా నీ పన్ను చూసుకొని ఆ పని చూసుకుంటా అంటే గొడవ. నేను అనలేదండి అమ్మా, నేను అన్నది కేంద్ర ప్రభుత్వం గురించి మాట్లాడని తప్పితే మీరు మధ్యలో ప్రతిపక్ష పార్టీకి లింకులు పెట్టి నన్ను కలుపు, నాకు సంబంధం లేదు. లేదు, ఉండదు. నా ఎన్నికల కమిషన్ చేతిలో ఉంటుంది సార్. SRDHA తెలంగాణ ఐటీ శాఖకు సంబంధించిన ఓనర్ అప్లికేషన్ తయారు చేయించింది పోలీస్ శాఖ. నో సార్, ఒక నిమిషం. మనము దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తే అట్లా దాన్ని అట్లా ఒక నిమిషం సార్. అది పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉంటుంది. సర్వైలెన్స్ అంటే తెలంగాణ ప్రజల మీద ఒక సర్వైలెన్స్ పెట్టారు. ఏంటి, ఎవడన్నా ఎక్కువ బియ్యం తీసుకుంటాడా, ఆ కుటుంబంలో ఎక్కువ మంది దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి బియ్యం తీసుకుంటారా, పప్పులు తీసుకుంటారా, బెనిఫిట్స్ తీసుకుంటారా అని ఒక సర్వైలెన్స్ పెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి గారు. దాన్ని మీరు నాకు కొంచెం సమయం ఇస్తే నేను అది ఓపెన్ చేసి అది కూడా చూపిస్తాను. మీకు తెలంగాణ ప్రభుత్వము తెలంగాణ పోలీస్ శాఖ ఈ టెండర్ పిలిచింది అనమాట. టెండర్లు పిలిచింది. ఏది, ఈ అప్లికేషన్ని తయారు చేయడానికి 137 పేజీల టెండర్ను పిలిచింది. ఊరికే అట్టబడితే అట్ట వచ్చి మనం మాట్లాడామనుకోండి ప్రజలు నమ్మరు కదా సార్. ఈ 137 పేజీల దాంట్లో చివరి పేజీలో నేను అది మీకు ఫార్వర్డ్ చేస్తాను. లింక్ ఓపెన్ అవ్వట్లేదు ఇక్కడ. చివరి పేజీలో ఉంటుంది ఆ యాప్ యొక్క పర్పస్ ఏంటి, డిలీషన్ ఆఫ్ ఓట్స్, డిలీషన్ ఆఫ్ దొంగ ఓట్లు, వాళ్ళ యొక్క తీసుకుంటున్నాడు సబ్సిడీలు, ఇవన్నీ కూడా యాప్లో పెట్టారు. డిలీషన్ ఆఫ్ ఓట్స్ మీ పరిధిలోకి ఎందుకు వస్తుంది? అది ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుంది. అడ్డంగా దొరికిపోయారు మీరు ఈ రోజున. మీరు తప్పులు చేస్తూ ఎవడి మీదన బౌన్సర్లు వేస్తే అది సాఫీగా ప్రూవ్ అవుతుంది తప్పు అని. దీన్ని టెన్షన్ కంగారు పడాల్సిన అవసరం లేదండి. థ్యాంక్ యూ.